బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడించనుంది సుప్రీంకోర్టు ధర్మాసనం. స్కిల్ కేసులో తాను తప్పు చేయలేదని, అరెస్ట్ చెల్లదని సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ పై మరికొన్ని సేపట్లో తీర్పు వెల్లడి కానుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, స్కిల్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదు చేశారు. దీనిపై కూడా సుప్రీంను ఆశ్రయించారు చంద్రబాబు తరఫు లాయర్లు. స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడైన తర్వాతే ఫైబర్ నెట్ కేసు పిటిషన్ పై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చంద్రబాబు లాయర్లకు తేల్చి చెప్పింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కూడా కేసు వేసింది. దీన్ని కూడా పెండింగ్ లో పెట్టింది సుప్రీంకోర్టు. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతేడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు అప్పటి నుంచి కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో కూడా ఆయన క్వాష్ పిటిషన్ కొట్టేసింది. ఆ మరుసటి రోజే సెప్టెంబర్ 23న సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సంఘ్వీలు వాదించారు. అయితే 2015-16 సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. నేరం జరిగిన సమయంలో 17A సెక్షన్ లేదు. నిజాయితీ గల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్కి, రంజిత్ కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన 5 రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం ఏంటని, ఈ కేసు ట్రయల్ దశలో ఉండగానే సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరటం సరికాదని సిఐడి వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది ద్విసభ్య ధర్మాసనం. అసలు 17A చట్టం ఏం చెబుతోంది? అవినీతి నిరోధక చట్టంలో ఎందుకు సవరించారు? 2018లో 17A కొత్త చట్టం ఏం చెబుతోంది? నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులు విధానపరమైన నిర్ణయాలు చేసినా వాటిని ఆధారంగా చేసుకుని కక్ష సాధింపు నుంచి తప్పించుకునేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం 2018లో తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంట్ స్పష్టంగా చెప్పింది. 17A ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎంక్వైరీకి సంబంధించిన అంశాలను చట్టంలో క్లారిటీగా పొందుపరిచింది. ప్రభుత్వ ఉద్యోగులు నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీస్ అధికారి విచారణ చేయడానికి వీలు లేదు. నేరం జరిగిన సమయంలో సదరు వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి. అయితే ఏసీబీ ట్రాప్ తో పాటు నేరం చేసిన ఉద్యోగిని అరెస్ట్ చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఏదైనా నేరం చేసిన ప్రభుత్వ ఉద్యోగి విచారణ కోసం పై అధికారిని అనుమతి కోరిన 3 నెలల్లో నిర్ణయం చెప్పాలి. ఆ అధికారి మరో నెల రోజులు పొడిగించే అవకాశం ఉంది. అయితే
17A ఈ సెక్షన్ వల్ల అవినీతి అధికారులపై విచారణ ప్రాథమిక దశలోనే అంతరాయం కలుగుతుందన్నది న్యాయ కోవిదుల అభిప్రాయం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని సుప్రీంకోర్టు నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రస్తుతం సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును చదువుతున్నారు. సో తీర్పుకు సంబంధించినటువంటి ఆపరేటివ్ పోర్షన్ను తాము మొదట చదువుతామని జడ్జెస్ వెల్లడించారు. ప్రస్తుతం జడ్జి అనిరుద్ బోస్ ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును చదువుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ పథకం పేరుతో 371 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా వివిధ ఖాతాలోకి వెళ్ళిపోయి చివరికి అవి తెలుగుదేశం పార్టీ ఖాతాకు వెళ్ళాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దీనిపైన సిఐడి కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఆ సందర్భంలోనే ఈ కేసును కొట్టివేయాలని చంద్రబాబు నాయుడు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురైంది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా చంద్రబాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసు పైన దాదాపు 3-4 రోజుల పాటు చాలా సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత అక్టోబర్ 17వ తేదీన కేసు విచారణకు సంబంధించి ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును ప్రస్తుతం వెలువరిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో తనపైనటువంటి దాఖలైనటువంటి కేసును కొట్టివేయాలి, క్వాష్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థనతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపైన సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ప్రధానమైనటువంటి వాదన ఈ కేసుకు సంబంధించినటువంటి 17A తనకు వర్తింపజేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన చంద్రబాబు తరపునటువంటి న్యాయవాదులు చేశారు. సుప్రీంకోర్టులో 17A ఖచ్చితంగా తనకు వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి 17A ప్రకారం గవర్నర్ అనుమతి తర్వాతనే దీనికి సంబంధించినటువంటి తర్వాతనే తన పైన కేసు ఉండాలి. కానీ ఇక్కడ అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కేసును కొట్టివేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపించారు. కానీ ఈ కేసులో ఈ ప్రధానమైనటువంటి అవినీతి నిరోధక చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 17A అనేది ఈ చట్టంలోకి రాకంటే ముందే ఈ కేసు సంబంధించినటువంటి నేరం జరిగింది కాబట్టి ఈ కేసులో 17A వర్తింప చేయకూడదని ప్రభుత్వం తరపున న్యాయవాదులు ముకుల్ రోహ్తగి వీరందరూ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. డెఫినెట్గా ఈ కేసులో ఆ మేరకు ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నింటిని కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లింది. ఇన్వెస్టిగేషన్లో కూడా ఇప్పటికే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అనే దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలను ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలన్నిటిని కూడా డెఫినెట్గా తాము సుప్రీంకోర్టు ముందు సమర్పించినటువంటి విషయాన్ని ఒక బిగ్ జడ్జిమెంట్ మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడుకు ఈ కేసులో చుక్కెదురైంది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్లో కొన్ని అంశాలను మాత్రమే అనుమతించి మిగిలినటువంటి అంశాలపైన కోర్టు డిఫరెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైనట్టు సమాచారం వస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. కేసులో చంద్రబాబు నాయుడు ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలి, క్వాష్ చేయాలనేటువంటి ఒక
అభ్యర్థన ఆయన పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైనట్లు మనకు సమాచారం వస్తుంది. జడ్జిమెంట్కు సంబంధించినటువంటి కొంత సమాచారం మనకు బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పోర్షన్ ఇంకా వెలువడాల్సి ఉంది. కొన్ని అంశాలను మాత్రమే అనుమతించారు. మరి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఆపరేటివ్ పోర్షన్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలనేటువంటి ఒక అభ్యర్థనను ముందుంచారు. కానీ ఈ కేసులో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైంది. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రకరకాల పేర్లతో దాన్ని రూట్ చేశారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగాలు వచ్చాయి. 2015-16 మధ్యలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యూహరచన జరగడం, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టు సమర్పించింది. సిఐడి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక పకడ్బందీ ఇన్వెస్టిగేషన్ చేసింది. అయితే సాంకేతికపరమైనటువంటి కారణాలు 17A ఫాలో కాలేదు కాబట్టి ఈ కేసును కొట్టేయండి అనేటువంటి ఒక టెక్నికల్ రీజన్స్తో వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం టెక్నికల్ రీజన్స్తో కేసును కొట్టేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. కానీ డెఫినెట్గా చంద్రబాబు పెట్టుకున్నటువంటి ఈ రీజన్ను సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో అనుమతించలేదు. కేవలం పార్ట్లీ అలౌడ్ అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. కేవలం పాక్షికంగానే కొంత పోర్షన్ మేరకు మాత్రమే ఈ కేసులో చంద్రబాబు యొక్క వాదనను అనుమతించారనేటువంటి సమాచారం వస్తుంది. డెఫినెట్గా ప్రస్తుతం ఇంకా మిగిలినటువంటి జడ్జిమెంట్ పోర్షన్ అంతా కూడా న్యాయమూర్తులు చదువుతున్నారు. దానికి సంబంధించినటువంటి మొత్తం జడ్జిమెంట్ రావాలి. మరి కొంత సమాచారం వస్తుంది. ఈ కేసులో స్ప్లిట్ జడ్జిమెంట్ ఉందన్నటువంటి ఒక వాదన వినబడుతుంది. స్ప్లిట్ జడ్జిమెంట్ అంటే ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. సో ఇద్దరు న్యాయమూర్తులు కూడా వేరువేరుగా జడ్జిమెంట్ ఇస్తున్నారు. ముందుగా అనిరుద్ బోస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ప్రస్తుతం తీర్పును చదువుతున్నారు. సో ఇది భిన్నమైనటువంటి జడ్జిమెంట్, ఏకపక్షం కాదు. 1-1 ఒక న్యాయమూర్తి ఒక రకమైన తీర్పు, మరొక న్యాయమూర్తి మరొకమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇది ఒక స్ప్లిట్ జడ్జిమెంట్గా మనం చెప్పాలి. స్ప్లిట్ జడ్జిమెంట్ అంటే డెఫినెట్గా భిన్నమైనటువంటి తీర్పులు వస్తాయి. సో పరస్పరం విరుద్ధంగా ఇద్దరు న్యాయమూర్తులు కనుక అభిప్రాయపడితే దాన్ని మళ్ళీ పై బెంచ్కి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముగ్గురు న్యాయమూర్తుల జడ్జిమెంట్కు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉంటుంది. సో ఆ మేరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు మరి కాసేపట్లో రాబోతుంది. ఎందుకంటే జడ్జిమెంట్ ఇంకా కొనసాగుతోంది. న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది కేసు సంబంధించినటువంటి తీర్పును ఆమె చదువుతున్నారు. అనిరుద్ బోస్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి కొంత జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి పోర్షన్ ఇంగ్లీష్లో ఉంది. అది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. జస్టిస్ అనిరుద్ బోస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మనం చూస్తే కనుక, ఫాలోయింగ్ ద డైరెక్షన్స్ ఇఫ్ అన్ ఎంక్వైరీ ఈజ్ నీడెడ్ అండర్ ఏ పబ్లిక్ సర్వెంట్ under the Prevention of Corruption Act, previous approval of authorities postulated as under section 17A has to be obtained. In absence of such approval, the action under 1988 shall be illegal. Offences under section 13(2) and 1C(d) has no previous approval obtained, but this will not foreclose to obtain approval. I decline to interfere at the remand order. I am of the opinion that special judge had the jurisdiction to pass the order and lack of approval will not render the remanded order not est. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అనిరుద్ బోస్ దీనికి సంబంధించినటువంటి ఒక తీర్పు చదివి వినిపించారు. ఇందులో ఒక పార్షియల్గానే కొంత మేరకు మాత్రమే ఊరట చంద్రబాబుకు అనిరుద్ బోస్ ఇచ్చారు. సో మిగిలినటువంటి పార్టులో ఇంటర్ఫియర్ కావడానికి, రిమాండ్ ఆర్డర్లో ఇంటర్ఫియర్ కావడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో తన యొక్క అరెస్టు, తన యొక్క జైలు కూడా తప్పు అని ఆయన తప్పుపట్టారు. కానీ దాంట్లో ఆ రిమాండ్ ఆర్డర్లో చంద్రబాబు నాయుడును జైలుకు పంపడం అనేటువంటి ఒక ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ అనిరుద్ బోస్ నిరాకరించారు. ఐ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ద రిమాండ్ ఆర్డర్ అనేటువంటి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఇచ్చినటువంటి స్ప్లిట్ జడ్జిమెంట్లో కూడా అనిరుద్ బోస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా పార్ట్లీగానే ఆయనకు అనుమతి ఇచ్చారు. అందులో క్లియర్గా ఐ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ద రిమాండ్ ఆర్డర్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ స్పెషల్ జడ్జ్ హ్యాడ్ ద జ్యూరిస్డిక్షన్ టు పాస్ ద ఆర్డర్ అండ్ ల్యాక్ ఆఫ్ అప్రూవల్ విల్ నాట్ రెండర్ ద రిమాండ్ ఆర్డర్ నాట్ ఎస్ట్. సో మొత్తానికి
స్పెషల్ జడ్జి ఎవరైతే ఏసీబీ స్పెషల్ జడ్జి ఇచ్చినటువంటి రిమాండ్ ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సో డెఫినెట్గా ఇందులో కొంత చంద్రబాబు నాయుడుకు జస్టిస్ అనిరుద్ బోస్ ఇచ్చినటువంటి తీర్పులో ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం జస్టిస్ బేలా త్రివేది తన జడ్జిమెంట్ని ఇస్తున్నారు. సో వేరొక జడ్జిమెంటు ఆమె బేలా త్రివేది ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది లార్జర్ బెంచ్కి వెళ్ళబోతుంది, ఒక విస్తృత ధర్మాసనానికి వెళ్ళబోతుంది. సో విస్తృత ధర్మాసనం అంటే ప్రస్తుతం ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి అది 3 న్యాయమూర్తుల ధర్మాసనం కావచ్చు, లేదంటే 5 న్యాయమూర్తుల ధర్మాసనం కావచ్చు. సో దీనిపైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు. కానీ ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏదైతే రిమాండ్ ఆర్డర్ ఉందో ఆ రిమాండ్ ఆర్డర్లో తాము ఆయనను జైలుకు పంపుతూ నిర్ణయం తీసుకున్నటువంటి స్పెషల్ జడ్జి నిర్ణయంలో తీసుకోవడానికి, ఆ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు నిరాకరణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరొక న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ప్రస్తుతం తీర్పు చదువుతున్నారు. సో ఆ తీర్పుకు సంబంధించినటువంటి విషయాలు, అందులో ఉన్నటువంటి సబ్స్టాన్స్, దానికి సంబంధించినటువంటి సమ్మరీ అంతా మరి కాసేపట్లోనే మన ముందుకు రాబోతుంది. సో మొత్తానికి ఒక స్ప్లిట్ వర్డిక్ట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో భిన్నమైనటువంటి తీర్పులు వచ్చాయి కాబట్టి ఇది న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి వెళ్ళబోతుంది. సో విస్తృత ధర్మాసనం దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో విస్తృత ధర్మాసనం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా క్లియర్గా మరొక న్యాయమూర్తి దీనికి సంబంధించినటువంటి ఈ కేసు సంబంధించినటువంటి పూర్తి వాదనలు మళ్ళీ సుప్రీంకోర్టులో మొదటి నుంచి వినిపించాల్సినటువంటి అవసరం ఏర్పడబోతుంది. సో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో, కేసును కొట్టివేయాలి అన్నటువంటి అభ్యర్థనకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. స్ప్లిట్ జడ్జిమెంట్ వచ్చింది. ఇందులో ఆయన అభ్యర్థనను మరి విస్తృత ధర్మాసనానికి పంపాల్సి ఉంటుంది. సో ఇద్దరు న్యాయమూర్తులు కూడా దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సో నేను ఇప్పుడు జస్టిస్ బేలా త్రివేది చదివినటువంటి తీర్పు కాపీని మీకు చదివి వినిపిస్తాను. ఐ డిజగ్రీ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెక్షన్ 17A పై ఉన్నటువంటి ఒక ఇంటర్ప్రిటేషన్ను తాను వ్యతిరేకిస్తున్నట్టుగా జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. ఇట్ షుడ్ బి మేడ్ అప్లికబుల్ టు ఓన్లీ అమెండెడ్ అఫెన్సెస్ and it is required to be treated as a substantive amendment and thus cannot be made applicable retrospectively. Cardinal principle of interpretation is that there is no presumption of retrospectivity. The intention of the legislature was to make the amendments applicable prospectively. While passing the 2008 Amendment Act, some new offences were inserted and thus 17A was inserted and I had to come into force as notified by the center. It applies thus to amend Act 2018. Any other interpretation leading to anomalous situation cannot be adhered to and make it applicable to deleted offense. So clear గా జస్టిస్ బేలా త్రివేది ఒక భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇది 2018లో అమల్లోకి వచ్చింది కాబట్టి 2018కి వెనక్కి జరిగినటువంటి నేరాలకు ఈ 17A వర్తించదు కాబట్టి చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి పిటిషన్లో అభ్యర్థనను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు. 17Aకు వారు ఇస్తున్నటువంటి ఇంటర్ప్రిటేషన్ను ఆమె వ్యతిరేకించారు. 2018లో వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించిన ఏదైతే ఈ చట్టం వచ్చిందో, పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో వచ్చింది కాబట్టి ఆ తర్వాత జరిగేటువంటి నేరాలకు మాత్రమే ఈ 17A వర్తిస్తుంది. కానీ అంతకంటే ముందు జరిగినటువంటి నేరాలకు ఇది వర్తించదు అనేటువంటి ఒక క్లియర్ జడ్జిమెంట్ను జస్టిస్ బేలా త్రివేది ప్రకటించారు. అలాగే జస్టిస్ అనిరుద్ బోస్ ఇచ్చినటువంటి తీర్పుతోటి ఆమె డిజగ్రీ అయ్యారు, ఆమె విభేదించారు కాబట్టి ఆమె భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చారు. సో మొత్తానికి ఇది ఒక స్ప్లిట్ జడ్జిమెంట్, భిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. కాబట్టి ఈ కేసు చంద్రబాబు పెట్టుకున్నటువంటి కేసు క్వాష్ చేయాలనుకున్నటువంటి పిటిషన్లో సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసు మళ్ళీ విస్తృత ధర్మాసనానికి వెళ్ళబోతుంది. సో చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి కేసును సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. అందులో ఆయన తరపు న్యాయవాదులు వినిపించేటువంటి వాదనను సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 2018 తర్వాత జరిగే నేరాలకు మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి ఒక జడ్జిమెంట్ బేలా త్రివేది ఇచ్చారు. 2018 కంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి నేరం జరిగింది. 2015-16 మధ్యలోనే చంద్రబాబు నాయుడు
ఈ నేరానికి పాల్పడ్డారన్నది ప్రభుత్వ అభియోగం. 371 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాకు వాటిని పంపించారనేటువంటి ఒక క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించినటువంటి ఒక సిఐడి దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఈ దర్యాప్తును ఆపే ప్రసక్తి లేదని కూడా క్లియర్గా మనకు జడ్జిమెంట్ ద్వారా అర్థమవుతుంది. సో ఒక విధంగా సిఐడి కేసులో ముందుకు వెళ్లేందుకు ఒక అవకాశం, ఒక స్వేచ్ఛ లభించింది. కేసును సుప్రీంకోర్టు కొట్టివేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు నేపథ్యంలో, ఒక స్ప్లిట్ వెర్డిక్ట్ నేపథ్యంలో ఖచ్చితంగా దర్యాప్తు ముందుకు వెళ్ళబోతుంది. ఇందులో ఎలాంటి దర్యాప్తు సంస్థకు ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి బ్రేకులు వేయలేదు. కాబట్టి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి యథావిధిగా తన కేసును ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. డెఫినెట్గా ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి ఇదొక విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఒక స్ప్లిట్ వెర్డిక్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి వాదనను సుప్రీంకోర్టు కూడా ఆలకించింది. సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. 17A అనేది 2018 తర్వాత జరిగేటువంటి వాటికి మాత్రమే వర్తిస్తుంది తప్ప 2018కి ముందు జరిగినటువంటి నేరాలకు వర్తించదు అనేటువంటి ఒక విషయాన్ని ప్రభుత్వం పదే పదే చెప్పింది. సో ఆ వాదనలన్నిటిని కూడా ఈరోజు సుప్రీంకోర్టు దాదాపుగా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇది ఒక రిఫర్డ్ ఇది కేసును మొత్తానికి ఒక విస్తృత ధర్మాసనానికి లార్జర్ బెంచ్ పంపించారు. సో 3 న్యాయమూర్తులున్న బెంచ్ లేదంటే 5 న్యాయమూర్తులు ఉన్నటువంటి బెంచ్ ఈ కేసును వినబోతుంది. కాబట్టి ఈ కేసులో సుప్రీంకోర్టు లోతైనటువంటి పరిశీలన చేయబోతుంది, లోతైనటువంటి ఒక స్క్రూటినీ చేయబోతుంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాదనను ఈరోజు సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైంది. కేసును కొట్టివేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇచ్చినట్టు ఎవరైతే అనిరుద్ధ్ బోస్ కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే రిమాండ్ ఆర్డర్ ఉందో ఆ రిమాండ్ ఆర్డర్ను కూడా మేము జోక్యం చేసుకోలేము అనేటువంటి విషయాన్ని కూడా జస్టిస్ అనిరుద్ధ్ బోస్ చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాదనలు కూడా జస్టిస్ బేలా త్రివేది తిరస్కరించారు. సో మొత్తానికి